ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోసిన్ నక్వీకి బిగ్ షాక్. ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ట్రోఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. దానిపై నక్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లడంపై బీసీసీఐ సీరియస్ అయింది. మోసిన్ నక్వీపై అభిశంసన తీర్మానం పెట్టే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంపీచ్మెంట్ అంటే తొలగించాలి ఆయనని ఏసీసీ నుంచి, ఆ పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పేసి మొత్తానికైతే బీసీసీఐ ఒక తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నక్వీ ప్రోటోకాల్ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించారని చెప్పేసి బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేసింది. నక్వీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీసీసీఐ ఫిర్యాదు చేసింది. మొత్తం మీద అయితే విజేతలను కూడా, ఇండియన్ టీంని కూడా అవమానించాలనే ప్రయత్నం కూడా ఆయన చేశాడు, అలానే ప్రవర్తించాడు. ఆ రూమ్కి ఆ మెడల్స్ని, ఆ కప్పుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒక పోస్ట్, ఒక ఏసీసీకి సంబంధించి ఒక ఏషియన్ కప్ దానికి సంబంధించి ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఒక స్పోర్టివ్ స్పిరిట్ని చూపించాల్సింది పోయి తను పాలిటిక్స్ని, రాజకీయాలని మధ్యలోకి తీసుకొచ్చి పక్షపాతంగా ఉండడం, ఇండియన్ టీంని కించపరిచేలా ప్రవర్తించడం, వీటన్నిటిపై బీసీసీఐ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఆయనని ఆసియా కప్ ట్రోఫీని ప్రస్తుతానికైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకి సంబంధించి ఆ బోర్డుకి ప్రస్తుతం అయితే ఆ మోసిన్ నక్వీ ఆసియా కప్ ట్రోఫీని అయితే రిటర్న్ ఇచ్చేశాడు. కానీ టీమిండియాకి ఎప్పుడు అప్పగిస్తారనే దానిపై కొనసాగుతుంది ఉత్కంఠం.